ఫస్ట్ టైం నాకు టైం లేక ఒకటేసారి మీ అందరి కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. లేదంటే జనరలీ నేను సింగిల్ కపుల్స్ మాత్రమే నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ మీరు ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాగైనా సరే మా మ్యారేజ్ ని సార్ట్ అవుట్ చేయండి అంటున్నారు. కొంతమంది ఏమో లేదు నేను విడిపోతాను అంటున్నారు. ఓకే, అంతేనా? సో నేను అంటే ఏదో పవన్ అండ్ రాయంచ, సప్తగిరి అండ్ హాసిని అండ్ కసిరెడ్డి అండ్ విషిక. అంటే పేర్లు కలిపి ఒకటే ఫీజు అక్క, సెపరేట్ ఫీజు కూడా అలాగా? ఫీజు ఆల్రెడీ నేను అడ్వాన్స్ పే చేయించేసుకున్నాను, బ్యాలెన్స్ పే చేస్తానని చెప్పారు సతీష్ అని అతను మాట్లాడాడు. దట్స్ ఓకే, దట్ ఇస్ అది ప్రాబ్లం కాదు. ఇప్పుడు మనకి మ్యారేజ్ ప్రాబ్లం. ఓకే సారీ అక్క, కోపం చేసుకో. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్ యాక్చువల్గా ఏంటంటే అక్క, అవన్నీ వద్దు, ఒకటే చెప్పండి. ఒకటేనా? యాక్చువల్లీ అవన్నీ వద్దా? అది అంటే ఆదాయానికి మించి షాపింగ్ చేస్తుందక్క. ఓకే, ఆదాయానికి ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ మ్యారేజ్. ఓకే అమ్మా, నువ్వేం చెప్తావు దీని గురించి? నేను అందంగా కనబడాలంటారు, షాపింగ్ చేయనివ్వరు. బ్యూటీ క్రైసిస్ ఇన్ మ్యారేజ్. ఓకే, అందంగా కనిపించడం అనేది ప్రాబ్లం కాదు, అది న్యాచురల్ గా అమ్మాయికి వచ్చినటువంటి బ్యూటీ, మనం ఏం చేయలేము. మీ ప్రాబ్లం ఏంటి? అనుమానం ఎక్కువ. మీకా? ఓకే, అనుమానం ఎక్కువ. అనుమానం మంచి లక్షణమే, ఎందుకంటే అనుమానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అవమానం కూడా ఉంటుంది. ఇట్స్ నైస్. అవమానాలు అయితే ఎక్కువ. అందరితో పులిహోర కలుపుతాడండి, అనుమానం కాక ఇంకేం చేస్తాను. ఓకే, హీస్ అ బిగ్ ఫుడ్డీ అన్నమాట. పులిహోర కలుపుతాడు. చింతపండా లేకపోతే నిమ్మకాయ? ప్రతి వాళ్ళతోనే కలుపుతానే ఉంటాడు. చింతపండు పులిహోర. అమ్మా ఈసారి కలిపినప్పుడు నాకు ఒక డబ్బా పంపించు. ఓకే, డబ్బా నేను తిరిగి పంపించేస్తాను. బాబు, నీ ప్రాబ్లం ఏంటమ్మా? అయిపోయిన ప్రతిదాన్ని తవ్వి బయట చేస్తున్నాను. అయిపోయిన ప్రతిదాన్ని తవ్వి. ఓకే, గార్డెనింగ్ చేస్తూ ఉంటుందా? ఓకే, నైస్, గార్డెనింగ్, వెరీ గుడ్. అమ్మా, ఎలాంటి మొక్కలు పెంచుతావు? నా పాస్ట్ అంతా చెప్పాను, తన మాస్ట్ మాత్రం ఒక్కడు కూడా చెప్పలేదు, అన్ని అబద్ధాలే చెప్పాడు. పాస్ట్ అంతా నువ్వు విడిగా చెప్పక్కర్లేదమ్మా, ఎవరిదైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం తెలిసిపోతుంది. ఓకే, సో పాస్ట్ ఇస్ ద ప్రాబ్లం. అతను పాస్ట్ నీకు చెప్పట్లేదు, అంతేనా? ఓకే, గాట్ ఇట్. మీ రిలేషన్షిప్ లో విలన్ ఏదని మీరు అనుకుంటున్నారు? ఈగోనా, లేకపోతే ఫోనా, లేదా సీక్రెట్స్ దాచడమా? పవన్ తనే విలను. ఏంటి? తనే విలను. తను విలదా? తనే విలను మా రిలేషన్ లో. ఓ, తను విలన్ మీ రిలేషన్షిప్ లో. ఓకే, ఇట్స్ అ గుడ్ థింగ్. మంచి స్కోప్ ఉండేటువంటి సినిమా, ఎందుకంటే అమ్మాయి విలన్ అయ్యింది. వెరీ నైస్, బాగుందమ్మా. అంటే ఎలాంటి విలనిజం చూపిస్తూ ఉంటావు? ఏం లేదండి, ఫోన్ చూపించమని అడుగుతాను, బాత్రూమ్కి వెళ్ళి ఫోన్స్ మాట్లాడతాడు, ఎవరంటే చెప్పడు. ఓకే, మా బాత్రూమ్స్కి వెళ్ళి ఫోన్ మాట్లాడడం పెద్ద ప్రాబ్లం కాదమ్మా, బయట ఉంటే నీకు డిస్టర్బెన్స్ కదా. సో లెట్ హిమ్ గో అండ్ స్పీక్ ఇన్ ద బాత్రూమ్, అదే బెటర్. ఓకే, సో బాత్రూమ్ లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడడం, ఇది కట్ చేసేసేయచ్చు మనం, ఇది డిలీట్ చేసేసి. ఇంకా మీకేంటండి, ఇంకా ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్? అసలు షాపింగ్ లో ఉండకూడదండి సిటీలో. ఓకే, సిటీలో కిరాణా కొట్లు ఉండాలి అంతే. ఎక్కడండి? మొత్తం సిటీ మొత్తం. మీరు యాక్చువల్లీ ఇది ప్రాబ్లం మీది కాదండి, అంటే షాప్స్ ఉండడం కాదు. మీరు ఎడారికి వెళ్ళిపోతే బెటర్ అండి, అక్కడ ఒంటెలు మీరు కలిసి బతకొచ్చు, క్యామెల్స్. ఓకే, డైవర్స్ ఇప్పిస్తావు కదా? లేదండి, సారీ, నేను డైవోర్స్ అనేది ఇప్పించాను. అసలు ఇవన్నీ చాలా సిల్లీ ప్రాబ్లమ్స్ అండి. ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. హాసిని, పెద్ద ప్రాబ్లం ఉంటే చెప్పమ్మా. షాపింగ్ చేయమంటారు కానీ డబ్బులు ఇవ్వరండి. ఓ, షాపింగ్ చేయమంటారు కానీ డబ్బులు ఇవ్వరు, ఇది నీ ప్రాబ్లమా? ఓకే, నువ్వు అంటే మీ అమ్మని అడిగి తీసుకోవచ్చు కదా డబ్బులు. అందుకే పెళ్లి చేసుకున్నా కదండి. ఓ, సో పెళ్లి చేసుకున్నదే ఇతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుందామని. ఓకే, మీరు షాపింగ్ ఎలా వెళ్తారు? సెక్యూరిటీగా వెళ్తారా, హస్బెండ్ గా వెళ్తారా? అసలు నాతో రానే రారు. అవునా, ఎవరితో వెళ్తున్నారు మీరు మరి? నేను ఒకదాన్ని వెళ్తున్నాను. అతను నవ్వుతున్నాడు. అంటే అవును, నాకు చెప్పకుండా వెళ్ళిపోతారండి షాపింగ్. పొద్దున్నే షాప్ లో, నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ షాప్కి వెళ్ళి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు చెప్పకుండా వెళ్ళడం అనేది ప్రాబ్లమా, షాపింగ్ వెళ్ళడం ప్రాబ్లమా? షాపింగ్ వెళ్ళడం ప్రాబ్లం. షాపింగ్ వెళ్ళడం ప్రాబ్లం కాదండి, ఎందుకంటే ఇప్పుడు షాపింగ్ కి వెళ్ళకపోతే షాప్లు ఎలా సర్వైవ్ అవుతాయి? మొన్ననే వయ్యారి సారీస్ ఓపెన్ చేసాం, సో వెళ్ళాలి షాప్ కి. ఓకే, ఓకే అమ్మా, నీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లైక్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, సీక్రెట్స్ నువ్వు ఏదో దాచి పెడుతున్నావు అని తెలిసింది. నేనేం దాచిపెట్టట్లేదు, మొత్తం తనే దాచిపెడుతున్నాడు. అంటే ఏం సీక్రెట్? అంటే తనకి ఏదైనా గర్ల్ ఫ్రెండ్ ఉందని? ఎస్, ఒకరు కాదు, 2-3 ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్. ఓ, ఈ రోజుల్లో ఒక్క గర్ల్ ఫ్రెండే కష్టం అయితే ఇతనికి 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వెరీ గుడ్, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓకే అమ్మా, బాబు నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటావా పవన్? నాతో మాట్లాడుతున్నప్పుడు నా దగ్గర దాచిపెట్టలేవు ఇవన్నీ. నువ్వు కెమెరామెన్ దగ్గర దాచిపెట్టచ్చు, కానీ నా దగ్గర నాకు తెలుస్తుంది, నీకు ఆల్రెడీ నీ మైండ్ లో ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి తెలిసిపోతుంది నా సీక్రెట్స్ ఇవన్నీ, ఐ కెన్ సీ ఈ కళ్ళల్లో నాకు అనిపిస్తుంది. తెలిసిపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందని భయం వేస్తుంది. దేని గురించి ఓవర్ థింక్ చేస్తున్నావు? జరిగింది దాని గురించి. ఇది ఏం జరిగింది? పాస్ట్. అందరు ఇలా అంటే ఎట్లా తెలుస్తుందండి మాకు? ఎవరో ఒకళ్ళు, ఇతను పాస్ట్ లో ఏం జరిగింది మీకు ప్రెసెంట్ లో తెలుసా?
అమ్మా చూడమ్మా మీ ఆయన ఇప్పుడు మనం మాట్లాడడం మొదలు పెట్టి 5 minutes లో 55 times ఫోన్ చూసుకున్నాడు. కాదు మేడం ఆయన వాళ్ళ షాప్ వాళ్ళు నాకు బిల్లు పంపిస్తున్నారు. అది నేనేమైనా టైం లేకుండా వచ్చి కూర్చున్నాను అనుకుంటున్నా. బిల్లులు పంపిస్తున్నారు వెరీ మేడం. బిజీ కౌన్సిలర్. నేను ఇట్లా సడన్ గా మీరు వచ్చి మీరు అస్తమానం ఫోన్ చూస్తున్నాడు. అవును మేడం మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ సపోర్ట్ చేసి మీరు చెప్పండి మేడం. విడిపోవడమే బెటర్ అండి. కాదండి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మా సపోర్ట్ క్లారిటీ చెప్పండి మేడం, అర్థం కావట్లేదు అందరూ. నేను ఎవరికి సపోర్ట్ చేయను, చట్టం ఎవరికి చుట్టం కాదు, కాబట్టి నేను సమానంగానే చెప్తాను. మీరు ఓవర్ థింకింగ్ పాస్ట్ గురించి అన్నారు. ఇతని పాస్ట్ మీకు తెలుసా అని అడుగుతున్నా. ఇతను ధ్యానం చేస్తున్నాడు. ఉన్నారు కదా, చెప్పండి లాస్ట్ లో ఏమండి కలిసే ఉన్నారు యాక్చువల్ గా అండి మ్యాటర్ ఏంటంటే అతను 2-3 గర్ల్ ఫ్రెండ్స్ చెప్పింది కదండి, ఈ అమ్మాయి మొత్తం అబద్ధం చెప్తుందండి. దాదాపు 6 మంది దాకా ఉన్నారు. అవునా? సంఖ్యాబలం ఏంటంటే అదే అనుకుంటా. ఈ అమ్మాయి 3 అని అతను 6 అని సంఖ్యాబలం దగ్గర తేడా కొట్టింది వాళ్ళకి. అమ్మా బాబు చిన్నప్పటి నుంచి ఉన్నారు కదన్నా. అదే అందుకే చెప్పాను నిజం. అమ్మా ఇతను వేరే అమ్మాయిల్ని చూస్తే ఎక్కువగా అమ్మాయి నవ్వు చాలా బాగుంటుంది అని చెప్తున్నారని కూడా ఒక కంప్లైంట్ వచ్చింది. రాశారు నాకు ఇందులో. అవును అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది వేరే వాళ్ళు షాపింగ్ చేయరు, నేను ఒక్కదాన్ని చేస్తానని. సో వాళ్ళకి చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్క నిమిషం ఉండు, ఒకసారి అటు తిరిగి నవ్వు బాగుందా? మరి చెప్పరేంటి అసలు బాగుందని? ఏం అంటే పెళ్ళం అయితే అలసా? అదే కానీ పెళ్లి చూపులో చెప్పాం, పెళ్లిలో చెప్పాం, సోమలో చెప్పాం, పొద్దున్న టిఫిన్ పెట్టినప్పుడు చెప్పాం, మధ్యాహ్నం చెప్పాం, రోజు నవ్వు బాగుందని చెప్తూనే ఉన్నాడు. ఇంకెన్నిసార్లు చెప్పాలి మేడం? రోజు పళ్ళు తోముకోరా? తోముకుంటాం, ఇది కూడా అంతే. నవ్వు బాగుంది.